ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేస్తున్నాడో నిన్ను వెతకమన్నా యేసు క్రీస్తు ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు ఇప్పుడు. చదవండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో హల్లెలూయా. ఎవరు నశించేవాళ్ళు? నేనే. ఇందాకే చక్కగా చెప్పాడు అయ్యగారు. కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, భేదములు పుట్టించేటువంటి వారు, లోబడక దుర్నీతిలో ఉండేవారు, నశించేవారు. ప్రియమైన వారులారా, మనలో ఎవరైనా నశించుచున్న వారు, తప్పిపోయిన వారు ఉన్నారేమోనని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. పిల్లరా, మరలా పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, దప్పిక గుణవారులారా నా యుద్ధకు రండి, దాహము తీర్చుకొనండి అంటున్నాడు. నువ్వు వస్తున్నావో లేదో నీకు తెలియదు, నీకు తెలుసో తెలియదో, కానీ నా మట్టుకైతే భయం కలుగుతుంది. ప్రియమైనటువంటి వారులరా, ప్రయాసపడి భారము మోయిచున్న వారులరా నా యుద్ధకు రండి అంటూ ఉన్నాడు. మరలా పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో తలుపు యొద్ద నిలబడుకొని, ద్వారం యొద్ద ఉండి తలుపు తడుతున్నానని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు పిల్లరా. కానీ ఇక్కడ యెహోవాను వెదకుడి అనేటువంటి మాటను స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే తన పనిగా చెప్తున్నాడు. అయ్యా, ఎవరో నశించిపోకూడదయ్యా, నశించిపోకుండా ఉండడానికే నేను వచ్చానయ్యా, వెదికి రక్షించడానికి వచ్చానయ్యా అని అన్నాడు. పిల్లరా, ప్రేమైనటువంటి బిడ్డలారా, ఒక మాటను నేను మీకు చెప్పాలి. మనం ఏమంటున్నాము? మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నారు. ఇక్కడ సిద్ధపడుడి, లేకపోతే యెహోవాను వెదకుడి, యెహోవాను అడుగుడి, యెహోవాను వెదకుడి, తట్టుడి అనేటువంటి 3 మాటలు యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు చెప్పి ఉన్నాడు అంటాను నేను. నిజమా కాదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏంటమ్మా? మళ్ళొకసారి చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళ, అడగడం ఏమిటి? ఈ వెదకడం ఏమిటి? తట్టడం ఏంటి? అడగడం ఏమిటి? వెదకడము, తట్టడం ఏమిటి? తట్టడం ఏంటి? ఏమైనా ఒక మాటను ఎవరన్నా చెప్పగలుగుతారా? వీటన్నిటికన్నా ముందుగా నేను ఈ ఉదయ కాలంలో చెప్పేది ఏంటంటే, దేని అంటే మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి అన్నాడు కదా. మరి ఏది ఆయన మహిమ? ఏమి నువ్వు చేస్తే ఆయన మహింపరుస్తాడు? ఎలా చేస్తే ఆయన మహింపరుస్తాడు? ఎలా చేస్తే, ఎప్పుడు చేస్తే ఆయన ఆనందిస్తాడో అనేటువంటి ప్రశ్నల్ని ఒకవేళ నీవు నేను గనుక ఉదయ కాలంలో వేసుకుంటే మనకు చాలా క్లిష్టమైనటువంటి సత్యాలు తెలుస్తాయి. పిల్లలారా, దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడు, ఎలా, ఎందుకు నేను ఆయన్ని మహిమపరచాలి, ఆయనకి ఇష్టమైనది ఏమిటి అనే మాటలను గనుక నీవు నేను తెలుసుకున్నట్లయితే ఒక్క సత్యం తెలుస్తుంది. అన్నిటికన్నా ముందు మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అన్నిటికన్నా ముందు, అన్ని చేసిన తర్వాత, అంతా అయిపోయినాక ప్రభువా
ఇది చేశాను నాయనా అన్నప్పుడు ఆయన్ని అడగడం, లేకపోతే నాకు ఇది కావాలా, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆయనకి మనము ఆజ్ఞ ఇయ్యడం, లేకపోతే ఆయన్ని నువ్వు ఇది చేస్తావా లేదా అని గట్టిగా నిలబట్టడం. అది కాదు ప్రియులారా. దేవునిని మొదట నీవు వెతకాలి, దేవుని మొదట నీవు అడగాలి. ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. కాబట్టి నువ్వేం చేసినా మొదట దేవునిని అడగాలి ప్రియులారా, దేవునిని వెతకాలి ప్రియులారా. అయితే వాక్యములోనికి వెళ్ళక మునుపు అడగడం అని అంటే, అమ్మా మీకు అర్థమైందా లేదా? అర్థమైంది. ఇది అడగడం. మాట అర్థమవుతుందమ్మా మీకు? హల్లెలూయా, అర్థమవుతుంది. అడగడం. ఒకసారి అడిగాను, ప్రభువా ఇక్కడికి వెళ్తున్నాను, తోడుగా రా నాయన. ప్రభువా ఈమెకి సహాయం చేయి ప్రభు, అనారోగ్యంతో ఉన్నట్లుంది. ప్రభువా ఇదిగో కష్టంలో ఉన్నాను నాయన, నాకు ఇది అంటే వన్ ఇన్స్టాన్స్ ఒక్కసారి అడుగుతాము, దాన్ని పొందుకుంటాం. అది అడగడం. కానీ వెతకడం, ఆయన వాక్యాన్ని వెతకడము, సత్యాన్ని వెతకడము, ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయన వాక్యానికి సత్యానికి లోబడి ఉండడము. ప్రియమైన వారులారా, భేదాలకు పోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని గడపడము, ఆయనను వెతకడం. ప్రియులారా, మూడవ మాట తట్టడము అని అంటే, నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు సువార్త చెప్పగలుగుతావు, లేకపోతే ఇక్కడ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు స్వరం విన్నావు, దానిని సద్వినియోగపరచుకుంటున్నావు. అది తట్టడము. ఆయన నీ హృదయపు ద్వారం దగ్గర నిలబడుకొని తట్టుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావో లేవో నీవు తెలుసుకోవాలి ప్రియులారా. అయితే ఈ ఉదయ కాలంలో మొదటి దిన వృత్తాంతములో 16వ అధ్యాయము 10 నుంచి 11 2 వచనాలను చదువుకుందామమ్మా. ఎలా మనము ఆయనను వెతకాలి, ఏం వెతకాలి అనే మాటను ఒకసారి చూద్దామమ్మా. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మునిపే పాత నిబంధన భక్తులు కేవలం సంతోషమే. కానీ యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము. ఆయన నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. పిల్లలు చదవండమ్మా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలము ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇక్కడ చూడండి, నిత్యము వెదకుడి. ఆయన సన్నిధి నిత్యము వెదకుడు. 14వ వచనం చూడమ్మా. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. ఈ తీర్పులో ఉగ్రతలో పడకుండా నన్ను తప్పించే దేవుడు ప్రియుల దేవుడు. ఆయన నామమును గూర్చి నిన్న మనం ఒక ధ్యానం చేసుకున్నాం. సహోదరుడు చక్కనైనటువంటి మాటతోటి మనకు తెలియపరిచాడు. ఎందుకు ఆయన నామము గొప్పదో 148వ దావీదు కీర్తనలో చక్కగా చెప్పాడు. ఏమిటి? 13వ వచనం చూడండి అమ్మా. 148 13వ వచనం. అందరును యెహోవా నామమును
స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, మహోన్నతమైన నామము. ఆయన ఆయన ప్రభావము ప్రభావము భూమి భూమి ఆకాశములకు పైగా పైగానున్నది. ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఆ నామము యేసు క్రీస్తు ప్రభువునకు పెట్టబడి ఉన్నది. అందుకే మనము గమనించినట్లయితే యెహోవాను వెదకుడి అన్నటువంటి నీకు ఆయన నామము పెట్టబడిన యేసు క్రీస్తు ప్రభువు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. పిల్లరా, నిన్ను వెతుకుతున్నాడు. 34వ దావీదు కీర్తనలో ఒక మాట చెప్తాడు, 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. ధన్యుడు. 10వ వచనంలో దాంట్లో ఒక మాట ఉంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, యెహోవాను వెదికినట్లయితే, యెహోవాను అడిగినట్లయితే నీవు ఎన్ని ధన్యతలు పొందుతావో నీకు అర్థమవుతుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒక మాట, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. The life by approaching him, the life by seeking him. ఆయనను వెదుకుట వలన, ఆయనను ఆశ్రయించుట వలన మనకు జీవము, ఆ జీవము నిత్య జీవముని యేసు క్రీస్తు ప్రభు చక్కగా మనకు యోహాను సువార్త 3:36లో చెప్పినట్టుగా మాట్లాడి ఉన్నాడు. పిల్లరా, ఆయనను వెదుకుట, ఆయన ఆశ్రయించుట మనకు మీరు బ్రతుకుతాం, జీవము. అదే మనకు నిత్య జీవము యేసు క్రీస్తు ప్రభు వలన మనకు కలిగి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఇంకొక మాట తెలుస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ ఒక మాట 3:36లోనే, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడన్నాడు. ఇక్కడ దానికి ఎందుకని చెప్తున్నాడు? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. మళ్ళా చదువునా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన వారలారా, నీకు ఈ నమ్మకం ఉందా లేదా? నీకు ఈ విశ్వాసం ఉందా లేదా? ఈ గ్రూప్ లో ఉన్న వారికి తప్పకుండా నమ్మకం ఉందని నాకు తెలుసు. కానీ ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, ఇది ప్రముఖమైన మాట. కాబట్టి మీకు నమ్మకం ఉంది, కాబట్టి మీరు విశ్వసిస్తున్నారు, కాబట్టి మీరు ఫలం పొందుతారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన వారులారా, నీతిని మొదట వెతకమంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా, నిన్ను అడుగుట వలన, నిన్ను వెతుకుట వలన, నిన్ను ఆశ్రయించుట వలన, నీతో సహవాసము కలిగి ఉండుట వలన నిత్య జీవము పొందుకుంటాము, ఉగ్రత నుండి తప్పించుకుంటాము, ఫలభరితమైనగా బ్రతుకుతాము, నిత్య జీవములో జీవిస్తాము. ఈ ధన్యత మాకు కావాలి అంటే నిన్ను మేము ఎలా వెతకాలి, సత్యమును ఎలా మేము అనుసరించాలో నాయన నీ బిడ్డలకు మీరు తెలియపరచమని
మీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నన్ను మరుగుపరచమని. అజ్ఞానిని, బుద్ధిహీనుడనయ్యా, మీ వాక్యముతో బిడ్డలను నా తండ్రి సంధించి ఈ ఉగ్రత నుండి తప్పించుకు ఫలభరితమైన జీవితమును పొందుకొని నీ రాజ్యమును మొదట వెతికే వారుగా మేమేమి చేసినా నిన్ను మహిమపరిచే బిడ్డలముగా దీవించమని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతుములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనాలను ఒక మాట మనం చూస్తే, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ నెడల మీరు మీరు నన్ను నన్ను కనుగొందురు. ఇక్కడ చూడండి ఒక మాట, ఇందులో ఆయన నేను కనపరుచుకోనని ఏమన్నా అంటున్నాడమ్మా? లేదు, నేను కనబడనని అడుగుతున్నాడా? పూర్ణ మనసుతో వెతకు. హల్లెలూయా. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. 14వ వచనంలో, నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోకి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారులారా, ఎంత ధన్యమైన మాట చూడండి. ఏ సంఘం అయితే, ఏ విశ్వాసే అయితే ఆయనను వెదకరో, ఏ విశ్వాసి అయితే ఆయనను అడగరో చాలా కష్టాలు లేకపోతారండి. స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వారికి ఎన్ని కష్టాలో బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నది. నీవు ఆయనను వెతుకుతున్నావా లేదా? నీ జీవితంలో నీవు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఆయన్ని అడుగుతున్నావా? చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 చూడండి ఒక్కసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. నమ్మికయుంచుము. ఇది నేను చెప్పట్లేదండి, వాక్యానుసారముగా మిమ్ములను నేను అడుగుతున్నాను. ఏం చేయాలంటమ్మా? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచాలి. నీ ప్రవర్తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. నీవు ఏ బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావో, ఏ శక్తిని ఆధారం చేసుకుంటున్నావో, ఏ నిర్ణయం తీసుకుంటున్నావో నాకన్నా నీకే బాగా తెలుసు. నీ దేహానికి ఆరోగ్యం కావాలి అని అంటే ఏమా, నీ దేహానికి ఆరోగ్యం కావాలి అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే అవుతుంది అంటున్నావా? నీ ఎముకలకు సత్వ వస్తుంది అనుకుంటున్నావా? రాదా. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయనలో ఉంటేనే ఈ ధన్యత, లేకపోతే లేదు. ఈ మాట ఆయన స్వయంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నాన్న, ఎవడు నా యందు నిలిచియుండునో
ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. చేయలేరు. వేరుగా ఉండేది ఎవరు? నా స్వబుద్ధి, నా సొంత బలము, నా ఆలోచనలు, ఈ లోక ఆలోచనలు. ప్రిలరా, మొదటి దిన వృత్తాంతములో 16 అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెప్తాడు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అని చెప్తూ ఉన్నాడండి. ఆయన ఆశ్రయించాలి, ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. ఏమిటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏమిటి మాట? ప్రియమైనటువంటి వారులారా, మనము గనుక ఆయనను వెతికినట్లయితే ఆయనను కనుగొంటాము. ఆయన మాట వింటే విజయము పొందుతాము. మనకు శరీరమందు ఆరోగ్యం కలుగుతుంది, మన ఎముకలకి సత్త వస్తుంది. ఒక మాటని చూసినట్లయితే 2వ దిన వృత్తాంతములో 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఇది అయిన తరువాత 3 వచనాలు చూద్దాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. భయము కలిగింది, యుద్ధం రాబోతుంది, మీదకు వస్తూ ఉన్నారు, అందరూ కలిసి వస్తున్నారు, నీ బలము ఏమీ లేదు. కానీ యెహోషాపాతు ఏం చేశాడమ్మా? ఉపవాసమును ప్రకటించుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. చూడండి 6వ వచనం చూడండి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు. మా పితరుల కరెక్ట్ నాన్న, మీరు చదివిన మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఓ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. 17వ వచనం చూడండమ్మా, ఈయన ప్రార్థనకు సమాధానం ఏముందో. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అయ్యా, మొట్టమొదట యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చాడు, ఉపవాస ప్రార్థన చేశారు, దేశమంతా చేశారు. ఇక వీళ్ళు యుద్ధం చేశారా? 17వ వచనంలో చూస్తే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదో యూదా వారులారా అని ఉంటుంది. రెఫరెన్స్ బైబిల్ చూస్తే, ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. ఎప్పుడు? యెహోవాను ఆశ్రయించినప్పుడు, ఎప్పుడు? ఆయనను వెదికినప్పుడు, బలమును ఆశ్రయించు. ప్రియులరా, మన దేవుడు 27వ వచనం చూడండి, ఎలా ఈ యెహోషాపాతు
ఆ దేశం వారు ఆనందించారో కనబడుతుంది. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి, హల్లెలూయా. యుద్ధం చేయకుండానే జయం ఎవరికి వచ్చిందండి? ఆశ్రయించిన వారికి, వెతికిన వారికి, ఆయనను వెతికిన వారికి ఈ ధన్యత కలిగింది. ప్రియులారా, నీవు నేను మన జీవితంలో వాళ్ళు ఎలా ఆనందించారో చూడండి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారులను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ప్రియులారా, ఎంత ప్రారంభంలో భయమో, నాశనం అయిపోతాం, యుద్ధం వస్తుంది, ఏం చేయాలనో తెలియదు ప్రియులారా. కానీ నీకు నాకు ఈ ధన్యత ఉందని అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్తాడు. మీరు అనవచ్చు, అయ్యా పాత నిబంధన ఉంది కదా, ఇక్కడ ఎలా వస్తదయ్యా అదని. కానీ దేవాతి దేవుడు నీకు నాకు ఆ ధన్యతనిస్తున్నాడు. వారు ప్రభువును సేవించుచు, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ పరిచర్యలో తోడుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియులారా, కేవలము నీవు ఆయన వాక్యాన్ని ధ్యానం చేయి. సహోదరుడు సుందర్రావు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక అన్నాడు. రోమా 2:28లో ఈ సత్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సత్యమును గురించే, ఈ వాక్యమును గురించే నీకు నాకు చెప్తున్నాడు. నీవు వాక్యమును వెతికినట్లయితే ప్రభువును వెతికినట్లే, సత్యాన్ని వెతికినట్లే. వేరే పుస్తకాల్లో ఏమీ ఉండదు ప్రియ. 119వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చూడండమ్మా. మొదటి 2 వచనాలు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను ఎదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. మళ్ళొక్కసారి ఈ మాట చెప్పండి అమ్మ ఒకసారి. ఏ పాపమును చేయరు. ఏ పాపమును చేయరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపమును చేయరు ఆయన మార్గములలో. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ 119వ దావీదు కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట ఉంది చూడండమ్మా. మీకు ఏం మాట? నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దానికంటే ముందు ఒక పదం ఉంది చూడు తల్లి. ఆలెఫ్. గట్టిగా చెప్పండి. ఆలెఫ్. ఏంటమ్మా? ఆలెఫ్. ఏంటి దీని అర్థము? ఏంటమ్మా దీని అర్థం ఏంటి? ఏమన్నా చెప్పగలరండి ఎవరన్నా దీని అర్థం ఏంటో? ఆలెఫ్ అనే పదానికి నానా ఆశీర్వదించబడిన వారు, హెబ్రూ భాషలో ఉన్నటువంటి మాట ఆనందముతో కూడుకున్నవారు, ధన్యతతో జీవించేవారు, ఆశీర్వదించబడిన వారు అనేటువంటి మాటలకు మొదటి ఆలెఫ్ అనే పదము. రెండవ మాట వీరు నిర్దోషత్వము కలిగిన వారు, నిర్దోషముగా నీతిగా నడుచుకునేవారు అని అర్థం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలను రెండింటిని అంటే ఆశీర్వదించబడిన వారని,
నిర్దోషముగా ఉన్నవారని చెప్తున్నానంటే ఆయనను ఆశ్రయించేవారు పాపమును చేయరు. హల్లెలూయా. ఎజ్రా గారిని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. మరి నీ నిశ్చయం ఏంటి? బైబిల్ ప్రకారంగా నడవాలనుకుంటున్నావా? నీ సొంత ఆలోచనలతో నడవాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఆలోచించుకో. నిన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. అదేంటి? ప్రార్థన చేసింది నేను, నా దేశానికి స్వస్థత. హల్లెలూయా. Our God is a God who loves our place. Our country, our state, our home, our society. ఆయన ఆశీర్వదించు దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, ఇదే నీతి ఫలించడం అంటే. మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి అని అంటాడు. పిల్లరా, ఆమోసు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారముగా జీవించాలి, ప్రార్థనాయుక్తంగా ఉండాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, ఆయన స్వరం వినాలి, పరిశుద్ధాత్మ అనుసారముగా నడుచుకోవాలి. అదే నీవు విత్తనం వేయడం, అదే నీతివంతమైన జీవితము. చూడమ్మా, హోషేయ 10:12 నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. ప్రియమైన వర్లరా, మళ్ళీ ఎతుకుదాం అనుకుంటున్నావా? ఏమ్మా, ఒక్కటి లంచం తీసుకోకపోతే ఇల్లు పూర్తి కట్టలేదండి, అది ఇప్పుడు కట్టాలంటే డబ్బులు కావాలండి. పిల్లకి పెళ్లి కావాలండి, దానికి వడ్డాణం చేద్దామంటే ఆ పిల్ల సన్నగా అయిపోయిందండి, బంగారం తులం 1,50,000 అయిపోయింది. ఈ బాధలు వద్దు. ఇదే సరి అయిన సమయము. నీతి వర్షము కురిపించే దేవుడు. జెఫన్యా గారు 2:3 ఇందాక చదివిచ్చాడు అన్న, మీరు గుర్తుందా లేదో? ఉందా? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా, అంటే మనం సమస్త దీనుల్లో భాగస్థులమా కాదా? యెహోవాను వెతకండి, సంఘముగా వెతకండి, మీ జీవితంలో వెతకండి. ఏ పని అయినా మొదట నీవు ఆయనను వెతుకో, ఆయన అడుగో. ఆయన ఎతికితే నీకు సహాయం కలుగుతుంది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14-24 వచనాల్లో మనం చూస్తే పిల్లరా, ఒక ఆయన వెళ్ళిపోయాడు. శిష్యుల్లో ఒక ఆయన వెళ్ళిపోయారు. ఎవరైనా ఏమా? ఆయన స్థానంలో ఇంకొకరిని పెట్టాల. ఎవరిని పెట్టుకుంటే పోద్దుగా?
వసంత్ కుమారు సుందర్రావు ఇద్దరు స్నేహితులు, లేకపోతే అన్నదమ్ములు, వసంతను పెట్టేస్తే అయిపోద్ది అనొచ్చుగా. కాదు, ప్రార్థన ప్రాముఖ్యత. 14వ వచనం చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనాన్ని నెరవేరవలసి ఉంది. ఇప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, మత్తయ్య అని ఇద్దరిని నిలవబెట్టాడు. ఇట్లా ప్రార్థన చేశారు. ప్రభువా, మరి అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచుమనిరి. అంతటా చాలు. ఇక్కడ ఏమిటంటే, పౌలు గారికి తెలియదా ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు? తెలుసా తెలీదా? అయినా దేవునిని అడిగారు, వారు దేవుని ఆశ్రయించారు, దేవుని యొక్క చిత్తాన్ని వెతికారు. ప్రభువా, నీ చిత్తం ఏంటో చెప్పమని. దట్స్ వాట్ వీ షుడ్ లర్న్. 23వ వచనం చూడండి అమ్మా, అపోస్తల కార్యం 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రియులారా, ఏమవుద్దంటారు? దేవుని గురించి అడగకుండా పనిచేస్తే దెబ్బలు తింటారు. తింటామా? తప్పకుండా తింటామంటారా? ఏమ్మా, మళ్ళొకసారి చెప్పాలమ్మా గట్టిగా. దెబ్బలు తింటారు. ప్రభువుని అడిగి ఆయన చెప్పింది చేయాలి, లేకపోతే ఏమవుద్ది? దెబ్బలు పడతాయి. సహోదరు సుందర్రావు గారు ఒకసారి మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. అయ్యా, నా కన్ను చూపు సరిగా కనబడట్లేదు, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, నేను సర్వీసులో చేరిన నాటి నుంచి నీ బైబిల్ వాక్యాలను చెప్పుకుంటూ, నీ పరిచర్య చేసుకుంటూ, ఎక్కడికి వెళితే అక్కడ సంఘాలను స్థాపించి నేను వెళుతూ ఉన్నాను కదా. నాకు కన్ను కనపడకపోవడం ఏంటయ్యా, నాకు ఈ ఇబ్బంది ఏంటయ్యా అని ప్రభువుని ప్రార్థన చేసి అడిగితే ఒక మాట ఆయనకి అర్థమైంది. ఏంటో తెలుసా? అయ్యా, నేను ఇవన్నీ చేయమని చెప్పానా? నీకు నువ్వు చేసుకున్నావు, నన్నేం అడుగుతున్నావు అన్నాడు. ఏమిటి? నీకు నువ్వు చేసుకున్నావు, నేను చెప్పానా అంటే? ప్రియులారా, నీవు అనుకోవచ్చు నీ సొంత తెలివితో నేను అన్ని చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఆడకపోతున్నా, ఏడకపోతున్నా, కానుకేస్తున్నా, ఇంకొకటి. దేవుడు చెప్పింది చెయ్యి, దేవుణ్ణి అడుగు. అప్పుడు ఆయన, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీవు చెప్పింది చేస్తానన్నప్పుడు మరి కన్ను రాదు, ఈయన ఇంకిలాగే ఉండాలి, ఈ కన్ను పోయింది అన్నటువంటి అట్టి కన్నును దేవాతి దేవుడు కృప చూపించి తిరిగి చూపునిచ్చాడు. డాక్టర్లకు చేతగాంది దేవుడు చూపునిచ్చిన సాక్ష్యము నేను విన్నది మీతో చెప్తున్నాను ప్రియులారా. ఆయన విశ్వాసం బట్టి ఆయన తన తప్పును కూడా బయటికి చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన పని చేయకుండా ఒకవేళ నీవు నేను బ్రతికితే దెబ్బలు తింటాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే బైబిల్లో నుంచి ఇంకొక మాట చూద్దాం. జాషువా గారి గురించి ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? ఏమ్మా? జాషువా పాస్టర్ గారు కాదమ్మ గారు, నేను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జాషువా గ్రంథంలో ఉన్న జాషువా గారి గురించి, మోషే గారి తర్వాత వచ్చిన జాషువా గురించి మాట్లాడుతున్నాం. యెహోషువ. సరే,
యెహోషువ అందాం. సంతోషం తల్లి. విన్నామా ఎప్పుడన్నా? ఎందుకు వినలేదు బ్రదర్ గారు? అందరూ విన్నాం. ఈ అయ్యగారు ప్రతిదీ చేసేటప్పుడు దేవుణ్ణి అడిగాడా? అడిగాడు. అడిగాడు. కానీ పాపం ఒక్కసారి యెహోషువ గారు వాళ్ళతో గిబియోలతో సంధి చేసుకున్నాడు. హల్లెలూయా. 9వ అధ్యాయము, యెహోషువ 9వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండమ్మా. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే అంటే అడగలేదు, వెనకలేదు, ఆశ్రయించలేదు, ఆయన మాట అడగలేదు. వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. వారితో నిబంధన చేసేసాడు. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. ఈయనే కాదు, సమాజ ప్రధానులతో కూడా చేయించారు. 16వ వచనం చూడండి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుముకు నివసించువారే అని తెలుసుకొనురి. అంటే వీళ్ళు మోసపోయినట్ట కాదా? ఏం చేసి మోసపోయారు? 3వ వచనం నుంచి మనం చూస్తే ఈ గిబియోనీయుల యొక్క పాత సంచులో, పాత బట్టలో, వారు వేసుకున్నటువంటి పాదరక్షలు, చినిగిపోయిన తిత్తులు, వారి వాడిపోయిన ముఖం, ఇవి చూశాడు ప్రియులరా. కానీ దేవుని అడగలేదు. జీవితాంతం కష్టాలు పడ్డారు ప్రియులరా, జీవితాంతం కష్టాలు పడ్డారు. నీవు నేను ఈ కష్టాలు పడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన్ను అడుగుదామా? నేను 2 ఉదాహరణలు చెప్పాను. సోదరుడు సుందరరావు గారి విషయంలో చెప్పాను, ఇక్కడ ఈయన గురించి కూడా చెప్పాను. నేను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి. ఎంత జ్ఞానవంతుడు ఆయన, ఎంత దేవునిని ఆశ్రయించి నడిచాడు. కానీ ఒక్క మాటలో తొందరపడ్డాడు, తన సొంత తెలివి వాడాడు. ఏమైపోయాడు? జీవితాంతం వాళ్ళని విడిచిపెట్టాల్సి వచ్చింది. వారిని తమ దేశంలో ఉంచుకోవాలి. నేను మోసపోయాను అన్నటువంటి బాధ ప్రియమైన వారులారా ఎంత గొప్పదో నేను చెప్పలేను. నీకెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ సొంత తెలివద్దు. నా జీవితంలో అనేక పర్యాయములు సొంత తెలివి తీసుకొని చేసి ఈరోజు దెబ్బలు తింటున్నాను, కృంగిపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేను. వద్దు పిల్లలు, వద్దు. దేవుని అడుగు, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకో, ఆయన చిత్తానుసారముగా నడుచుకో. ధన్యుడుగా ధన్యురాలుగా ఆయనని ఎల్లప్పుడూ వెతుకుతూ ఆయన వాక్యమునందు జీవించుచు నిత్య జీవమునకు వెళ్ళాలి. ఉగ్రత నుండి తప్పించుకోవాలి. సమయము లేదు కాబట్టి ఇంకొకరి ముగ్గురు గురించి మాట్లాడుకుందాం పిల్లరా. రెహోబోయమని ఇంకొక ఆయన మాట విన్నారా అమ్మా? విన్నాం బ్రదర్. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికియున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే సదాకాలము వారు నీకు దాసులగుదురనిరి. కానీ ఏం చేశాడు ఈయన? అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి
తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నీవు దానిని చులకనగా చాలు చేయవలెను. తల్లి, సరే తల్లి. ఏమైపోయాడు చివరికినా? పతనం అయిపోయింది. రాజ్యాన్ని కోల్పోయాడు, ఇస్రాయల్ కోల్పోయాడు. రాజ్యం ముక్కలైపోయింది, బలాన్ని కోల్పోయింది, ఆధిపత్యం పోయింది. ప్రాణ భయం కాబట్టి దేవుణ్ణి అడగకుండా నీ సొంత తెలివి పెడితే ఏమవుతాము? పతనమవుతాం. ప్రియమైన వారులరా, దేవునిని మహిమపరచడం పక్కకు పెట్టి నిన్ను నీవు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఇంకొక సాదృశ్యం మనకు 2వ దినవృత్తాంతములో 16:12 చూస్తే తెలుస్తుంది. ఆశ బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లుబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. పిల్లరా, యెహోవాను నమ్ముకుంటే అప్పగించాడు. 9వ వచనంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మతి తప్పి ప్రవర్తించితివి గనుక, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ప్రియమైన వారులరా జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఇంకా చెప్పాలి అంటే ఇలాగా తప్పిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ నాకున్న కోరిక ఒకటే, ఈ దినం 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిది, నువ్వేమి చేసినా దేవునిని మహిమపరిచేదై ఉండాలి. నువ్వేమి చేసినా దేవునిని మహిమపరిచేదై ఉండాలి. నీవేమి చేయకముందు దేవునిని అడిగి ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానిని నెరవేర్చేవాడు. 3వదిగా, ఎల్లప్పుడూ బ్రతికినంత కాలం ఆయన వాక్యానుసారం జీవించే ధన్యమైన జీవితం ఉన్నట్లయితే నీ సిద్ధపాటు గట్టిగా ఉన్నట్టే. ఇది జరగాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారముగా జీవించాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో నీవు బ్రతకాలి. ఈ నూతన నిబంధనలో చక్కగా ఒక మాట లూకాసు సువార్త 19:10 ఒక్కసారి చదవండమ్మా. లూకాసు సువార్త 19:10 మొదట్లో చదువుకున్నాం మనము. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? దానిని వెదకి రక్షించుటకు మనుష్య నువ్వు నేను నశించడానికి లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం మనం నశించడానికి లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రకటన 3:20. అమ్మా, హల్లెలూయా. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏమ్మా? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో అతనితో నేనును
నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. నాతో అతను కూడా భోజనం చేయను. దేవుడు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. పిల్లరా, నీ పరిస్థితి ఏంటి? ఆయన మాట ప్రకారం నీవు జీవిస్తావా, లేకపోతే నీ సొంత తెలివితో పని చేసుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావా? ఉగ్రతలో పడిపోతావా? ఆలోచించుకో ఒక్క క్షణం. హృదయమనెడు తలుపునోద యేసునాదుండు నిలచి సదయుడగుచు సాచుచుండు సకల విధములను. హృదయమనెడు తలుపునోద యేసునాదుండు నిలచి సదయుడగుచు సాచుచుండు విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏర్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏర్పింతురతని నాతా దయచే నిలుస్తున్నాడిప్పుడు. ప్రాణ స్నేహితుడు తలుపు తడుతున్నాడు. నీవు తలుపు తీయకపోతే ఆయన ఏడ్చుకుంటూ నశించుచున్న నీవు రక్షింపబడాలని, ఉగ్రత నుండి తప్పించబడాలని, నిత్య జీవము నీకు అనుగ్రహించాలని తన వాక్యమును నీవు తెలుసుకోవాలని, ఆయనకు నీవు ప్రార్థన చేయాలని మరలా 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 జఫన్యా గారి నుండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, ఆయన శిష్యుల నుండి నేటి వరకు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. సిద్ధపడుడి, ఆయనను వెతకండి, ఆయన వాక్యానుసారముగా నడవండి. మీ జీవితంలో ఆయన యందు విశ్వాసం వచ్చిన నీవు యేసుక్రీస్తు ప్రభువు నామమును గణపరచు, మహిమపరచు. ఆశపడి భారమై వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. దప్పిక కొనవారులారా నా యొద్దకు రండి, దప్పిక తీర్చుకోండి అంటున్నాడు. ఒకవేళ నీవు ఇంకా ఈ లోక జీవితంలో ఉంటే తిరిగి రా, పశ్చాత్తాపడు, ఆయన పాదాల చెంతకి చేరు. ఆయన నిన్ను నన్ను దీవిస్తాడు, రక్షణనిస్తాడు, ఉగ్రత నుండి తప్పిస్తాడు. అట్టి ధన్యమైన జీవితము దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎవరన్నా